యాక్ట్ మీదనే కాదు, ఎనీ యాక్ట్ మీద సినిమా రావడం అనేది కమర్షియల్ పాయింట్ అండి ఇప్పుడు ఆల్వేజ్. సో మీరు చెప్పినట్టు పోనీ ఇప్పుడు మనం పాక్సో యాక్ట్నే తీసుకుందాం. పాక్సో యాక్ట్ మీద మనం యాక్చువల్గా ఫస్ట్ టైం స్టార్ట్ చేసాం. ఇది యాక్చువల్గా సపోజ్ టు బి ఇప్పుడు 2026 ఎర్లీ రిలీజ్ అవుతుంది, 2025 ఎర్లీ రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది. సో మిగతా సినిమాల కంటే మనదే ముందు రావాల్సి ఉందే. బట్ ఎనీవే ఆ యాక్ట్ అనేది ఆల్వేజ్ చాలా కమర్షియల్గా ఉండేదండి. ఇంకా మీరు మిస్యూజ్ అంటారా, మీరు ట్రైలర్లో చూశారు, పాక్సో యాక్ట్ పవర్ ఏంటో చూపిస్తానంటున్న కమిషనర్ జయదేవ్ నాయర్ అని. ఆ పవర్ చూడొచ్చండి ఇందులో, మీరు మిస్యూజ్ ఉండదండి. పాక్సో యాక్ట్ అంటే చెప్పాలంటే చెమట్లకు కారిపోతాయండి. అమ్మ బాబోయ్, ఒక యాక్ట్ తాలూకు ఇది ఇలా ఉంటుందా, పర్యావసనాలు ఇలా ఉంటాయా, ఇంత మన లైఫ్ ఈ రేంజ్కి వెళ్ళిపోతుందా అనేంత సీరియస్నెస్ ఉంటుందండి. సో దీన్ని మించిన కమర్షియల్ పొటెన్షియల్ నాకు ఈ మధ్యకాలంలో వేరే ఏ సోషల్ సబ్జెక్ట్లోనూ కనిపించలేదు. సో అందుకని నా దృష్టిలో మీకు ఆల్రెడీ పాక్సో యాక్ట్ మీద వచ్చిన సినిమాలు కూడా ప్రూవ్ చేసే పెద్ద హిట్ అయ్యాయి. ఇది తప్పకుండా ఇంకా మంచి హిట్ అవుతుందని కాన్ఫిడెన్స్తో ఉన్నానండి. థ్యాంక్ యూ.